కరెక్ట్ గా ఏంది అంటే 8-15 నిమిషాలకి గుమ్మం పెట్టాలంటాడు. ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? 8-15 నిమిషాలు గుమ్మం పెట్టాలి, నువ్వు రావాలన్నారు. నేను అదరాభద్ర వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా అదే 15 నిమిషాలకి నా చేత ప్రార్థన చేయించారు, వాక్యం చదివించారు. అయిపోయింది, ఇక నువ్వు కిందకి వెళ్ళయ్యా అన్నారు. నేను అన్న గుమ్మం పెడతారు కదా చూడాలన్నా, నేను గుమ్మం పెడతాను చూడాలి నేనన్నా. లేదు నువ్వు వెళ్ళిపోవాలి కిందకి అన్నారు. ఎందుకన్నా? నేను అయ్యా నీకు తెలియదు నువ్వు వెళ్ళన్నారు. సరేనా, నేను కిందకి వెళ్తే ఒకసారి లుక్ చేస్తే ఆల్రెడీ అక్కడ పసుపు ఉంది, తమలపాకులు ఉన్నాయి, తర్వాత కొబ్బరికాయ. చూసారా మీరు? దుష్టుల ఆలోచన చొప్పున మనం కూడా కొన్ని సందర్భాల్లో నడవాల్సినటువంటి పరిస్థితి. నిర్దాక్షిణ్యంగా నేను చేయనంటే ఏం జరిగింది అక్కడ? అంతే సంగతి. మనకి వాళ్ళకి ఇంకోసారి మనం నిలవరాలి. మరి మనం వాక్యం చెప్పినట్టు వినాలా? ఆ మనుషులు చెప్పినట్టు మనం వినాలా? ఎవరు చెప్పినట్టు వినాలి? పాస్టర్లు అందరూ కూడా అపవాదైన సాతానుడు కొన్ని లోక సంబంధమైన ఆచారాలతో మనల్ని కూడా ముడి పెట్టేసేసి మనల్ని కూడా పాపంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, 15 నిమిషాలకి అయిపోయింది. కిందకి పోయిన తర్వాత తలా ఒకటి తీసుకొని కొట్టారు, లోక సంబంధమైన కార్యాలు జరిగించారు. ఇది ఎవరి ఆలోచన చొప్పున జరిగింది? దుష్టుల ఆలోచన చొప్పున జరిగింది. ఈ మధ్య ఒక ఆయన చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ బాక్స్ లోపల పెట్టిన తర్వాత వాడొచ్చాడు తాగి. వాడొచ్చి అన్నాడు, పెట్టి ఈశాన్యం వైపు లేదన్నాడు. పెట్టి ఈశాన్యం వైపు లేదు, సరి చేయాలన్నాడు. రే అబ్బాయి నువ్వు మాట్లాడబాగా, నీకు తెలియదంటే మేము ఛానల్ నుంచి చూస్తున్నాం, పెట్టి సరిగా లేదన్నాడు. చచ్చిపోయిన తర్వాత పెట్టి అట్టుంటే మనకెందుకు? చచ్చిపోయిన తర్వాత వాల్యూ ఏమైనా ఉందా? అసలు ఆల్రెడీ చనిపోయాడు. కరోనా వచ్చినప్పుడు గుట్టలుగా చచ్చిపోతే బుల్డేజర్తో గుంట దోవి ఆ గుంటలో కుప్పలు వేశారు. అప్పుడు ఈశాన్యం గుర్తు రాలేదు కదా. సో ఇలా దుష్టులు మనల్ని రకరకాల ఆలోచనలతో, దైవ సేవకులమైన మనల్ని కూడా వారి ఆలోచనలతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. పెళ్లికి కానీ, ఇంటికాడ పుట్టినరోజు కానీ, లేదా ఏదైనా కార్యాలు జరగని వాక్యానుసారంగా మనం చేసిన వెంటనే వాళ్ళు లోకానుసారంగా చేస్తానే ఉన్నారు. అంటే ఇది ఏం జరుగుతుందంటే దుష్టుల ఆలోచన చొప్పున జరుగుతూ ఉన్నది. కాబట్టి మనుషుల మాటలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క మాటలు. కానీ మనం ఎవరి మాటలు మనము విని ఎవరి మాటల ద్వారా మనము జీవించాలంటే ప్రభువైన యేసు మాట, యేసు చూపిన మార్గము, వాక్యము తెలియపరిచేటువంటి ఆ మాటలు మనం చదువుకుంటే ఏదైనా తేడా ఉంటే, వాక్యము కాకుండా తేడా ఉంటే మనం ఇమీడియట్లీ దాని నుంచి బయటికి రావాలి. మరి వస్తున్నామా మనము? సరి చేస్తున్నామా మనము? చెబుతున్నామా మనము? లేకపోతే వారితో పాటే మనం కూడా అంగీకరించి మన మనసుని చంపుకొని వారితో పాటే వేషధారులతో మనం కూడా జీవిస్తున్నామా? ఈ ఉదయకాలం మనం ఆలోచించాలి. మొదటి హ్యాబిట్ ఏంటంటే నెగిటివ్ స్పీచ్. మనము నెగిటివ్ మాటలు మనం మాట్లాడటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మని దుఃఖపరచటానికి